విశాఖ రుషికొండ రాజమహల్ రహస్యాన్ని ఇవాళ బట్టబయలు చేశామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. కూటమి నేతలతో కలిసి రుషికొండపై ఉన్న భవనాలను పరిశీలించారు. భవనాల లోపలంతా తిరిగి చూసొచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ నిర్మాణాలపై రకరకాల ఊహాగానాలు ప్రచారమయ్యాయి. సెక్రటరియట్, సీఎంఓ ఇక్కడకు తరలిస్తారని హడావుడి చేశారు. చాలాసార్లు ముహూర్తాలు పెట్టినా చివరి నిమిషాల్లో వెనుకడుగు వేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూటమి నేతలతో కలిసి రుషికొండ కొండ భవనాలను పరిశీలించి ఎన్నో ఏళ్ల ఉత్కంఠకు ఇవాళ తెరదించారు. గతంలో రుషికొండపై ఏం జరుగుతోందనని తెలుసుకుందామని ప్రయత్నిస్తే అడ్డుకొని ఎన్నో అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతమైన కట్టడాలను నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషనల్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని, ఆ పచ్చటి గ్రీనరీ ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయడం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ అని చెప్పి కట్టుకోవడం కానీ, కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలా పోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను